టాలీవుడ్ ఇండస్ట్రీలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటి కల్పిక. ఈమె పేరు ఈ మధ్య వార్తల్లో తెగ మారుమోగిపోతుంది. ఇటీవల తన బర్త్డే సందర్భంగా ఓ పబ్ కు వెళ్లిన కల్పికకు పబ్ నిర్వాహకులకు మధ్య గొడవ జరిగిన విషయం తెలిసింది. అర్ధరాత్రి వరకు వారు అక్కడ వేడుకలను జరుపుకుంటూ ఎంజాయ్ చేశారు. పబ్ ముగింపు సమయంలో డీజే విషయంలో కల్పిక అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో వారి మధ్య గొడవకు దారితీసింది. ఆ క్రమంలో ఆ వాగ్వాదానికి ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చేసింది. పోలీసుల ముందే హంగామా చేసింది. పబ్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా ఆమెపై పోలీస్ కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద ఆమె కేసును నమోదు చేశారు పోలీసులు. గత నెల 29న తన పుట్టినరోజు సందర్భంగా గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ కి ఆమె వెళ్ళింది. అయితే అక్కడ కేక్ విషయంలో పబ్ నిర్వాహకులతో గొడవకు దిగింది. అనంతరం పబ్ తనపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఒక లైవ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆహార పదార్థాల నాణ్యతపై ప్రశ్నించినందుకు గాను, అలాగే బిల్ చెల్లింపులో వాగ్వాదం జరగడం ఈ గొడవకు దాడికి కారణం. గంటన్నర సేపు పబ్ యాజమాన్యంతో నాకు గొడవ జరిగింది. నేను చేసిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పబ్ యాజమాన్యం పట్ల పోలీసులు ఉదారంగా వ్యవహరించారు. వారు గొడవను చూస్తూ నిల్చున్నారు. దాంతో గచ్చిబౌలి పోలీసులు తీరు చూసిన తర్వాత ఈ గొడవలో నాకు న్యాయం జరుగుతుందని అనిపించలేదని కల్పిక చెప్పింది. పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అయితే ఈ గొడవ జరిగిన ఎన్ని రోజుల తర్వాత ఈమెపై పోలీస్ కేసు నమోదైంది. ప్రిజం పబ్ యాజమాన్యం బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు 324(4), 352, 351(2) BNS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతనే పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. మరి కల్పికను అరెస్ట్ చేస్తారా? ఈ సెక్షన్ల వల్ల ఆమె బయటకు వచ్చే అవకాశం ఉందా? ఏం జరుగుతుందనేది మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. నటి కల్పిక సినిమాలు. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వక ముందు మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. సినీ ఇండస్ట్రీలోకి రావాలనే కోరికతో ఇటుగా అడుగులు వేశారు. మోడలింగ్ నుండి తన సినీ ప్రయాణం ప్రారంభించి 2009లో ప్రయాణం సినిమా ద్వారా వెండి తెరపై అడుగు పెట్టారు. ఆమె చేసిన కొన్ని ప్రధాన సినిమాలు సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, పడిపడి లేచే మనసు, సీత ఆన్ ది రోడ్, యశోద వంటి సినిమాలో నటించింది. ఇప్పటి వరకు ఆమె నటించిన ప్రతి సినిమా ఆమె నటనకు మంచి మార్కులు పడేలా చేశాయి. ప్రస్తుతం 2 ప్రాజెక్టులలో నటిస్తుందని సమాచారం. అయితే సోషల్ మీడియాలో పబ్ దాడి తర్వాత ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడు ఆమెపై కేసు నమోదవడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై కల్పిక ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.